హ? బాస్ మీరా? మీరిక్కడికెలా? పక్కనే ఉన్న ఆఫీసులో ఒక చిన్న మీటింగ్ ఉంటే వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. లోపలికి రండి. ఉమ్, కూర్చోండి. మీరు మా ఇంటికి రావడం నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా నువ్వు కనపడకపోయేసరికి బోర్ కొట్టింది. నిన్ను చూశాకే చాలా హ్యాపీగా ఉంది. కాసేపు ఆగండి, చల్లగా తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. సరే. హా. అరెరే, ఇంట్లో జ్యూస్ ఏం లేదే. ఇప్పుడెలా? బాసు కాఫీ టీ ఏదైనా తాగుతారా అని అడిగి చూద్దాం. బాస్, ఏంటి, జ్యూస్ తీసుకొస్తానని చెప్పావు? మరి తీసుకురాలేదా? బాస్, సారీ, ఫ్రిడ్జ్లో జ్యూస్ ఏం లేదు. కాఫీ గానీ టీ గానీ తీసుకుంటారా? ఏదైనా సరే, నీ చేతులతోటి ఏమిచ్చినా కాదన్ను. నీ చేత్తో నీళ్ళిచ్చినా సరే సంతోషంగా తాగి వెళ్తాను. థ్యాంక్ యూ బాస్. ఆగండి, వస్తాను. సరే. ఆ, 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 బాస్, ఇంట్లో పపాయ ఉంది. పపాయ జ్యూస్ తాగుతారా? తాగుతాను. చెప్పాను కదా, నువ్వేమిచ్చినా తాగుతాను అని. సరే బాస్, ఆగండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఉమ్. సౌజన్య, సౌజన్య, ఏమైంది బాస్, ఇక్కడికే వచ్చేశారు? కాసేపు ఆగితే నేనే జ్యూస్ తీసుకొచ్చేదాన్ని కదా. అది కాదు సౌజన్య, నేనక్కడి నుంచి పిలిచాను. నేను పిలిచింది నీకు వినపడలేదా? పిలిచారా బాస్? మిక్సీ శబ్దంలో ఏం వినపడలేదు. సారీ బాస్. ఓ అలాగా, సరే. జ్యూస్ తీసుకోండి. ఉమ్. బాస్, ఇఫ్ యూ డోంట్ మైండ్ హాల్లోకెళ్ళి కూర్చొని తాగుదామా? సరే. ఉమ్. అవును, మీ కజిన్ ఫారెన్కి వెళ్తున్నారనే కదా లీవ్ తీసుకున్నావు? అవును బాస్. మరి వాళ్ళు వెళ్ళారా? వాళ్ళు నిన్న రాత్రే వెళ్ళిపోయారు. సరే, ఆఫీస్కి ఎప్పుడొస్తున్నావు? నేను ఎల్లుండి వరకి సెలవు తీసుకున్నాను బాస్. మా కజిన్స్ కోసం షాపింగ్ అంటూ వస్తువులు కొనడానికి అటూ ఇటూ తిరిగి బాగా అలసిపోయాను. అందుకే ఎల్లుండి వరకు రెస్ట్ తీసుకొని ఆఫీస్కొస్తాను. ఓకే, త్వరగా వచ్చేయ్. నీకోసం ఆఫీసులో అందరం వెయిట్ చేస్తున్నాం. ఓకే బాస్, థ్యాంక్ యూ. బాస్, ఒక విషయం గురించి నేను మీతో మాట్లాడాలని అనుకున్నాను. అలాగా? ఏంటి, చెప్పు. బాస్, పోయిన నెల నాకు మీరు ఇంక్రిమెంట్ ఇస్తానని చెప్పారు. మ్మ్, మ్, కానీ ఇప్పటి వరకు ఇంక్రిమెంట్ రాలేదు. మీరు ఇంక్రిమెంట్ ఇస్తే నేను చాలా సంతోషిస్తాను బాస్. అవునా? నీకింకా ఇంక్రిమెంట్ రాలేదా? ఓకే. అవును, నువ్వు శాలరీ ఎంత తీసుకుంటున్నావు? నేను నెలకి 40,000 తీసుకుంటున్నాను బాస్. నువ్వు చేసే పనికి 40 కాదు, 50 కాదు కాదు, 60,000 ఇద్దామనుకుంటున్నాను. 60,000? చాలా థ్యాంక్స్ బాస్. ఓకే, నీకు 60,000 ఇస్తాను. కానీ నాకో చిన్న సాయం చెయ్యాలి. బాస్, ఏం చెయ్యాలో చెప్పండి. నేను నీతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ, నువ్వు నాతో కాసేపు గడిపావనుకో,
నీకు ఇంక్రిమెంట్ గాని, ప్రమోషన్ గాని ఏం కావాలన్నా రెడీ చేస్తాను. ఆ? ఏంటి బాస్ మీరిలా మాట్లాడుతున్నారు? లేదు లేదు. నేను నిన్ను బలవంతం చేయడం లేదు. నీకు నా మీద ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు. సరేనా? హ్మ్, హ్మ్, హ్మ్. ఏంటి? ఆలోచిస్తున్నావా? ఆలోచించు. బాగా ఆలోచించు. కానీ ఒక మంచి నిర్ణయానికొస్తావనే అనుకుంటున్నాను. అ, బాస్ హ్మ్? నేను 20,000కి మీ కంపెనీలో జాయిన్ అయ్యాను. మీరు నా టాలెంట్ చూసి 40,000 జీతం ఇచ్చారు. ఇప్పుడు నాకింకా 20,000 ఇస్తానంటున్నారు. దాని కారణంగా మీరు నాతో టైం స్పెండ్ చేయాలని అంటున్నారు. హ్మ్. ఒకవేళ మీరనుకున్నట్లుగా నేను ఉండకపోతే నా ప్లేస్‌లో ఇంకొకరిని కూడా తీసుకుంటారు. హుహు. అందుకే మీరనుకున్నట్టుగా నేను మీతో ఉండాలని అనుకుంటున్నాను. అయినా మీరడిగితే నేను కాదంటానా ఏంటి? చెప్పండి. హ్మ్. గుడ్. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నీ భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే ఈరోజే మనం ఏకాంతంగా టైం స్పెండ్ చేద్దామా? ఓకే బాస్. నేను చెప్పాను కదా! మీరడిగితే నేను కాదనలేను కదా! లోపలికెళ్దాం. రండి బాస్. సరే, వెళ్ళొస్తాను. నువ్వు ఆఫీస్‌కి త్వరగా వచ్చేయి. ఆ! సరే బాస్. హ్మ్.